शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు భగవద్గీత మనది 41st క్లాస్ అండి. 41st క్లాసు. మనం 19 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. మనం 19 శ్లోకాలు చెప్పుకున్న తర్వాత ఈ రోజు నేనేమనుకున్నానంటే ముందు చెప్పిన శ్లోకాన్ని కొద్దిగా కొంచెం మిగిలింది. చాలా మిగిలింది ఆఫ్ కోర్స్. అదంతా చెప్పుకుంటూ పోవడం వేస్ట్. ఇంకా ఏదో కొద్దిగా మాత్రం దాన్ని చెప్పుకునేసేసి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మనము అన్ని చదవడానికి వెళ్ళిపోదాం. 5 నిమిషాలు మాత్రం చెప్తా దీన్ని. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే అని 19వ శ్లోకం. క్రిందటి క్లాసు కూడా ఇదే చెప్పుకున్నాం మనము. ఎందుకంటే అంత ఉంది అనమాట భగవద్గీతలో. ప్రతి శ్లోకంలోనూ శ్లోకానికి అంతంత అర్థం ఉండేట్లా ఉందన్నమాట దానికి. అందువల్ల 2 క్లాసులు చెప్పుకోవడం జరిగింది. అది ఈ క్లాస్ చెప్పడం ఏమి ఇష్టం ఉండలేదు, అయినప్పటికీ కూడాను ఒక బిట్ మర్చిపోయాను అనిపించిన తర్వాత అందువల్ల ఇది కూడా చెప్పేస్తాం అనుకున్నాను. ఇది ఏమంటే ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. ఎవడైతే నేను హంత అని అనుకుంటాడో, లేకుంటే నేను హన్యతే అని అనుకుంటాడో, నేను చంపుతున్నాను లేకుంటే నేను చంపబడుతున్నాను అని ఎవడైతే అనుకుంటాడో, ఏనం వేత్తి అంటే తెలుసుకుంటున్నాడు అట్లా హంతారం అని, లేకుంటే మన్యతే హతం, మన్యతే అంటే తెలుసుకుంటున్నాడు, హతం అని అనుకుంటున్నాడు. ఉభౌతౌ విజానీత, ఇద్దరు తెలిసినటువంటి వాళ్ళు కాదు. నాయం హంతి నహన్యతే, ఎవడు కొట్టడం లేదు ఒకడు కొట్టించుకోవడం లేదు అంటే ఎవడు అలాంటి సందర్భం అన్నమాట. ఎవడు తిట్టడం లేదు ఇంకొకటి తిట్టించుకోవడం లేదు అని. ఎందుకు అంటే అందరిలోనూ ఒకే చైతన్య తత్వం ఉంటుంది కాబట్టేసి, పరమాత్మ తత్వము. దేహభావం ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ భేదాలు కనిపిస్తూ ఉంటుంది. దేహభావం లేకుండా అన్ని దేహాల్లోనూ ఒకే ఆత్మ ఉంటుంది అని అనుకున్నటువంటి వాడికి, లేకుంటే ఒకే చైతన్యము అన్ని ఆత్మలోనూ ప్రకాశిస్తుంది అని అనుకునేటువంటి వాడికి అలాంటి భేదం అనేటువంటి కనపడదు. ఎందుకంటే ఒక సూర్యబింబము అన్ని నదుల్లోనూ సముద్రాల్లోనూ నీటి తటాకాల్లోనూ అన్నిట్లోనూ ఒకే విధంగా వచ్చినట్టుగా ఒకే తత్వము అన్ని చోట్ల ప్రకాశిస్తూ ఉంటుంది. అందువల్ల తత్వాన్ని మనం చూసుకుంటే దేహం అనేది ఎప్పుడు పడిపోతుంది కాబట్టి ఇది నిత్యం కాదు. అందువల్ల అదే నిత్యము అని మనం అనుకుంటే, ఆ ఆత్మ నిత్యము అని అనుకుంటే, ఆ చైతన్య స్వరూపం నిత్యము అనుకుంటే, అదే బ్రహ్మతత్వం నిత్యము అని మనం అనుకుంటే, అప్పుడు ఒకరికొకరు పరస్పరము వాడు ఏదో చేశాడు నేను వేరే చేయబడ్డాను అన్నటువంటి విషయం ఉండదు అని చెప్పుకున్నాం మనము. అది ఎలా వస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఎలా ప్రాక్టీస్ చేయాలని కూడా చెప్పుకున్నాం మనం. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, ఒక తల్లి కదా కొడుకు చిన్న పిల్లవాడు తన్నుతున్నప్పటికీ కూడాను అది తన్నుతున్నాను అనుకోకుండా ఆమె ఎలా అతని బిడ్డను ఎత్తి లాలించుకుంటుందో. ఎందుకంటే 2 భిన్నత్వాలు చూడకుండా ఏకత్వాన్ని ఎప్పుడైతే చూడగలుగుతామో, మనం చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మనతో ఏమైనా మాట్లాడినప్పుడు సడన్ గా మనం వాళ్ళని ఏదైనా మనము స్పందించడం ఎలా స్పందిస్తామంటే చాలా అనుభూతితో, చాలా ప్రేమానుభూతితో స్పందిస్తాం. కాబట్టి ఆ ప్రేమ అనే తత్వం బయటకు వచ్చింది అంటే, ఆ ప్రేమ రెండింటిని విలీనం చేస్తుంది అని చెప్పడం అనమాట. ఆ ప్రేమ అన్నది ఆ భిన్నత్వాన్ని ఏకత్వాన్ని చేస్తుంది అని మనం ఇంతగా చెప్పుకున్నాం దీన్ని. ఈ శ్లోకం ఎంత ఇంపార్టెంట్ శ్లోకము అంటే, ఈ శ్లోకాన్ని పైన ఇన్స్పైర్ అయిపోయేసి ట్రాన్సెండెంటల్ రైటర్స్ అని ఇంగ్లీష్ లో కొంతమంది, అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అన్న అతను అనమాట. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అన్న ఇతను అమెరికన్ పోయిట్ అనమాట. ఈయన ఒకసారి బ్రిటన్కి వచ్చాడంట, షిప్ లో వచ్చాడంట. షిప్కి వచ్చినప్పుడు ఆయన భగవద్గీత గురించి విన్నాడంట. అంతే విన్నాడంటే కానీ అతను పుస్తకం అని దొరికిండేది కాదంట అప్పటికి. ఎప్పటికంటే 1803 టయానికి పుస్తకాలు ప్రింట్ అయ్యి ఎంతగా వచ్చినటువంటి అవకాశం చాలా తక్కువ అప్పటికి ఇంకాను. అలాంటిది లేదన్నమాట. థామస్ కార్లే అని ఇంకొక పోయిట్, బ్రిటిష్ పోయిట్ అనమాట. ఆ బ్రిటిష్ పోయిట్ ఇంటికి వెళ్ళాడంట అతను. బ్రిటిష్ పోయిట్ ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన అంటే ఇతని గురించి అతనికి తెలుసు, అతని గురించి ఇతనికి తెలుసు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఉండలేదు ఎప్పటికీ. అదే అప్పటికి ఆ కాలంలో మనలాగా ఇప్పటిలాగా మనకు విమానాలు అంత వ్యవస్థ లేదు. పడవలో రావడమే. పడవలో 3 రోజులు 4 రోజులు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఇతన్ని కలిశాడు. కలిసిన తర్వాత ఇతని లైబ్రరీ అంతా చూస్తూ అతను ఒక పుస్తకం తీసుకొని, భగవద్గీత పుస్తకం ఉంది అంటే, అరే నాకు ఇస్తావా ఈ పుస్తకాన్ని, నేను ఎప్పుడు చదవలేదు అని అడిగినంట రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. అది ట్రాన్స్లేటెడ్ కాపీ ఆఫ్ భగవద్గీత. ఆ భగవద్గీత కాపీని అతను తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళేసేసి ఆయన ఏం చేశాడంట అంటే, అక్కడ ఆయన చదివిన దాన్ని ఆయన చాలా ఎక్కువ సార్లు చదివినాడంట. చదవంగా. ఎందుకంటే మనం ఊరికే
నేను చంపబడ్డాను, లేకుంటే నేను చంపుతున్నాను అనుకునేది గాని, లేకుంటే నేను కొట్టబడ్డాను, నేను కొట్టబడుతున్నాను అనుకునేది గాని, ఇలాంటిది ఊరికే మనం వినేస్తే మనకు దాని గురించి అవగాహన అన్నది చాలా అంతర్గతాల్లోకి వెళ్ళదనమాట అది. ఏదో అలా పాసింగ్ రెఫరెన్స్ వినేసేసి అలా మర్చిపోతాం మనమన్నమాట. కానీ ఈయన దాని గురించి మెడిటేట్ చేసాడంట దీన్ని. ఈ శ్లోకాన్ని తీసుకునేసి, ఈ శ్లోకం అర్థాన్ని తీసుకునేసి ఆయనకు పాపం చెప్పేటువంటి వాళ్ళు గూడా ఎవరు లేరనమాట. అంటే అంత డీప్‌గా ఆయన ఆలోచన చేసి ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయినాడంట. ఇంప్రెస్ అయిపోయేసి అబ్బా! ఇంత తత్వం ఉందా? వాట్ ఏ ఫిలాసఫీ ఇట్ ఈస్ అని అనుకున్నాడంట అతను. అనుకునేసి ఆయనొచ్చేసి ఒక పద్యం రాసాడనమాట. 'బ్రహ్మ' అని పోయెమ్ పేరు. ఇఫ్ ద రెడ్ స్లేయర్ థింక్ హి స్లేస్ ఆర్ ఇఫ్ ద స్లేయిన్ థింక్ హి ఈస్ స్లెయిన్. స్లేయింగ్ అంటే కిల్లింగ్ అని గదా! స్లేయింగ్ అంటే కిల్లింగ్. ఇఫ్ ద రెడ్ స్లేయర్ థింక్ హి స్లేస్, రెడ్ అనేది అక్కడ రెడ్ కలర్ పీపుల్. రెడ్ స్లేయర్ థింక్ హి స్లేస్. ఆయన చంపుతున్నాను సార్ ఫుల్ అనేది. ఫుల్ కనిపించడం లేదు సార్. 2 సార్లు ఓపెన్ అయినట్టుంది. మీకు స్క్రీన్ ఓపెన్ కావడం లేదా మేడం? 2 స్క్రీన్ సార్లు స్క్రీన్ ఓపెన్ అయింది. కనిపించడం లేదు. ఒక హాఫే కనిపిస్తుంది. అవునా? ఒక నిమిషం ఉండండి. హాఫే కనిపిస్తుందా? ఇది అడ్జస్ట్ చేస్తా కాస్త అయితే. ఇప్పుడు? ఇప్పుడు లేదా? సార్ 2 ఐకాన్స్ ఓపెన్ అయినాయి. గీతా పటం 41, 41 అనేది 2 ఓపెన్ అయింది. ఉండండి మేడం. అయితే ఏమైతుందంటే ఒకటి వర్డ్ ఫైల్‌లో పెట్టుకున్నాను. ఒకటి ఇది పెట్టుకున్నానులెండి. అది అందువల్ల అట్లా అయింటుంది. ఇంకోసారి స్క్రీన్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు? ఇప్పుడు ఒకటే ఉందా? ఒకటే ఉంది సార్. ఇది ఉండిలెండి మేడం. అది ఇంతకుముందు వర్డ్ ఫైల్‌లో ఒకటి పెట్టుకున్నాను నేను. ఆ 2 ఓపెన్ అయినాయేమో అయితేను. ఇది పీడీఎఫ్ సరిపోయింది మేడం. ఈయన ఇఫ్ ద రెడ్ స్లేయర్ థింక్ హీ స్లేస్ ఆర్ ఇఫ్ ద స్లేయిన్ థింక్ హీ ఈస్ స్లెయిన్ దే నో నాట్ వెల్ ద సటల్ వేస్ ఐ కీప్ అండ్ పాస్ అండ్ టర్న్ అగైన్ అని రాశాడంట ఇతను. అంటే ఇతను నేను రెడ్ స్లేయర్ అనేది రెడ్ కలర్ పీపుల్ కదా, రెడ్ కలర్ ద రెడ్ స్లేయర్ థింగ్స్ హీ స్లేస్ అతను చంపుతున్నానని కానీ, ఆర్ ఇఫ్ ద స్లేయిన్ థింక్ హీ ఈజ్ స్లేయిన్, ఇప్పుడు చనిపోయేటువంటి వాడు నేను చంపబడినాడు అనుకుంటే కూడాను అప్పుడు ఏమంటా అంటే దే నో నాట్ వెల్ ద సటిల్ వేస్, వాళ్ళిద్దరికీ కూడా తెలియదు అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ ఈ శ్లోకానికి ట్రాన్స్లేట్ చేశాడు అనమాట ఇతను. ఏనం వేత్తి హంతారం యశ్చేనం మన్యతే హతం, యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేసి ఇఫ్ ద రెడ్ స్లేయర్ థింక్ హీ స్లేస్ ఆర్ ఇఫ్ ద స్లెయిన్ థింక్ హీ స్లెయిన్ అది రాసి ఇతను ఫస్ట్ ఇది రాసేసి పబ్లిష్ చేసినప్పుడు ఇతను ఈ ఫిలాసఫీని అమెరికన్ పీపుల్ అర్థం చేసుకోలేకపోయారంట దీన్ని. ఏమి ఇతనికి కాదు పిచ్చివాడి మాదిరి రాస్తున్నాడు, వాడు చంపుతున్నాడు అంటే వీడు చంపబడలేదని వీడు అనుకుంటాడు, వీడు చంపబడేటువంటి వాడు చంపడం లేదనుకుంటాడు, ఇది ఏదో పిచ్చివాడు అనుకున్నారంట అతన్ని. కానీ చాలా మంది తర్వాత అతను అప్పటికే చాలా ఫేమస్ పోయిట్ అంట అతను. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అన్న తర్వాత చాలా ఫిలాసఫర్ పోయిట్ అతను. మరి అలాంటి వాడు రాశాడంటే అందులో ఏమో అర్థం ఉంటుంది కదా. మనం వీధిలో పోయేటువంటి వాడు ఏదైనా మాట్లాడుకుంటే మనం ఏమనుకుంటామంటే ఏదో పిచ్చివాడు అనుకుంటాం అనమాట. అదే వీధిలో వాడు ఏదో గొప్పవాడు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటామంటే అబ్బా వీడు ఏమో చెప్పినాడు దీనిలో ఏమో ఉంటుంది అనుకుంటాం అనమాట అప్పుడు. సో ఇదని కూడా అలాగే అయిందంటే ఇతను ఫస్ట్ చెప్పినప్పుడు నోబడీ బిలీవ్డ్ అంటే దీన్ని ఎవరో నమ్మలేదంటే ఏమి ఇట్లా రాశాడు ఇతను ఏదో పిచ్చివాడు మాదిరి రాశాడు అనుకున్నారంట. బట్ ఆథర్ ఎవరు చూస్తే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, చాలా గ్రేట్ పోయిట్. మరి ఆయన రాసినాడంటే ఏదో ఇందులో ఏమో ఉంటుంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు దే థాట్ ఆఫ్ సీయింగ్ ద రియల్ పిక్చర్. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలా మంది జీర్ణించుకోలేరంట, అమెరికన్స్ జీర్ణించుకోలేరు అని చెప్తారు దీన్ని. ఎందుకంటే వాళ్ళు మెటీరియలిస్టిక్ కల్చర్ లో పెరిగింటారు కదా, పూర్తి మెటీరియలిస్టిక్ కల్చర్ లో పెరిగినటువంటి వాళ్లకు ఈ ఫిలాసఫీ అనేది అంత త్వరగా వాళ్ళకు రాదు అని చెప్పేసి చెప్పడంలో అయినా కూడా ఇతను అప్పట్లో రాశాడనమాట. కీట్స్ అన్న తన తర్వాత ఎమర్సన్, కీట్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. థోరియో, తర్వాత ఐన్స్టీన్, వీళ్ళంతా భగవద్గీతతో చాలా ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు అని చెప్పడానికి ఒక పద్యం అందుకోసం చూపించారు. ఎందుకంటే భగవద్గీత ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రపంచాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది చెప్పడం కోసము ఈ ఏనం వేత్తి అంతారం అన్నటువంటి ఒక్క శ్లోకానికి మాత్రం ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చూపించడం నేను. ఇది చాలండి దీన్ని. ఎందుకంటే భిన్నత్వము అనేది చూడకుండా మనం ఏకత్వం చూడగటువంటి ఆ స్టేజ్‌కి మనం ఎదగాలి అన్నది దీంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశము. అలా ఎదగాలంటే ఏం చేయాలంటే మనము కూర్చొని శ్రద్ధగా ఇలాంటివి ఎక్కువ చదివి దాన్ని మననం చేసుకునేసి
దాని మీదనే మెడిటేషన్ చేయగలిగితే అప్పుడు మనకు అలాంటి స్థితి మనకు వచ్చేటువంటి అవకాశం కొద్దిగా కాకపోతే కొద్దిగానైనా వస్తుంది. ఆ కొద్దిగానైనా వచ్చిన దాని నుంచి మనం కాస్త పెంచుకునేసి, ఎందుకంటే ఇదంతాను ఒక రోజుతో వచ్చేది కాదుగా. తపస్సు ఉన్నటువంటిది ఒక రోజుతో వచ్చేటువంటిది డెఫినెట్‌గా కాదనమాట. తపస్సు ఉన్నటువంటిది కొన్ని రోజులు, కొన్ని నెలలు, సంవత్సరాలు సాధించాలి. అందువల్ల పూర్వకాలంలో వీళ్ళంతా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశారు అంటే, వందల సంవత్సరాలు దే యూజ్డ్ టు మెడిటేట్ ఆన్ సర్టెన్ ఇష్యూ. మెడిటేట్ చేసి, చేసి, చేసి అప్పటికి వాళ్ళు సిద్ధించేటువంటి వాళ్ళనమాట. బుద్ధునికి కూడా అంతే కదా! 48 రోజులు ఆయన కూర్చున్నాడంట. రావి చెట్టు కింద కూర్చున్నాడంట. ఆ 48 రోజులు కూర్చున్న తర్వాత ఆయనకు దుఃఖానికి మూల కారణం ఏమి లేదని తెలిసింది. అప్పటి వరకు ఆయనకి తెలియలేదన్నమాట. అప్పటికి తెలిసింది ఏంటంటే ఆయన రియలైజ్ అయిపోతాడన్నమాట అప్పటికి. అంత రియలైజ్ అయిపోయిన తర్వాత, అంత రియలైజ్ అయినటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని అంత తీవ్రతతో చెప్పగలుగుతాడు. మనం కన్విన్స్ కాకపోతే మనం ఎదుటి వాడికి చెప్పలేము కదా! అంత కన్విన్స్ అయ్యేటువంటి స్థైర్యం గాని, స్థోమత గాని, మనోధైర్యం గాని రావాలంటే అన్ని రోజులు అతను మెడిటేట్ చేశాడన్నమాట. 48 రోజులు ఆయన రావి చెట్టు కింద కూర్చున్న తర్వాత ఆయనకు కోరికలే దుఃఖమునకు కారణము అన్నటువంటి అది తెలిసిందన్నమాట ఆయనకు. అంటే అది మనకి ఏదో తెలిసినట్టుగానే ఉంటుంది. ఊరికే చదివేస్తే కాదనమాట. దాన్ని ఆలోచన చేసి దాని మీద దాన్నే తలుచుకుంటే గో ఆన్ థింకింగ్ దాంట్లోనే లీనమైపోతాం. అందువల్ల అదే సినిమాలో చూస్తాం కదా! అతను చంద్రముఖిని చూశాడు. చంద్రముఖినిలా మాట్లాడాడు. చంద్రముఖినే ఎగిరాడు. చంద్రముఖిగా మారాడు అని రజనీకాంత్ చెప్తాడనమాట. అలాగే మనం కూడా అంతే. మనం ఇది చదివి దాంట్లోనే లీనమైపోయి అందులోనే నిమగ్నమైపోతే ఈ భావం మనకు అప్పుడు అంతుపడుతుంది గానీ, లేకపోతే ఊరికే చదివితే అది మనకు అంతుపట్టదనమాట. ఈయన అంత అంతు పట్టించుకున్నటువంటి మహా వ్యక్తి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అన్నటువంటి వాడు. అందువల్ల బేసిక్‌గా క్రిస్టియన్. ఆయన అంత ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి అతను ఆ పద్యానికి అలా ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేశాడనమాట. ఇక్కడ చాలులెండి దీన్ని. చాలా అయిన తర్వాత మనము ఇది చెప్పుకుందామనమాట. ఏమంటే ఇవేమి 11 నుంచి 16 వరకు అందరూ చదివేస్తారా మరి? 11 నుంచి 16 వరకు. ఒకసారి చదివేస్తున్నామంటే మనకక్కడికి మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా 16 నుంచి మిగిలినవి చెప్పుకుందాం. ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎవరు స్టార్ట్ చేసేయండి. సాయి తేజస్వి చేయమ్మా. 2:11 నుంచి చేయండి. ఒకసారి చెప్తారా? చెప్పమంటారా? సరే. అంటే అంటే చెప్పింది కదా! కొంచెం ఇంకోసారి చెప్పాలంటే వేరే వాళ్ళు చదువుతుంటే పర్వాలేదా? పర్వాలేదు. సరే అయితే కిరణ్మయి గారు చదివేసేస్తారా? టైం ఉంటుందో లేదో. చదువుతూ ఉంటాను సార్. ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి. తప్పకుండా ఒక శ్లోకం అయిన తర్వాత నిలపండి. అప్పుడు ఏమన్నా నేను ఉంటే అప్పుడు ముందుకు వెళ్ళిపోదు. సరే. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. రెండో లైన్ మాత్రం చదవండి. గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అక్కడ గత సూన అంటే సూకు దీర్ఘం ఉందండి. గతాసూంశ్చ నానుశోచంతి పండిత. సూకు దీర్ఘం ఉంది మొదటి దాంట్లో. దీర్ఘం ఒకటి పెడితే అయిపోయింది అంతే. బాగుంది. 12. సరేనండి. ఓకే. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే నియమత పరం. సర్వే వయమతః పరం. సర్వే వయమతః పరం. మొదటి లైన్ చదవండి. సరే మొదటి లైన్ మాత్రం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా. జనాధిపాహ విసర్గ ఉంది అక్కడ. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ విసర్గ ఉందండి అక్కడ. అంతే. సరేనండి. నెక్స్ట్ చెప్పండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తస్త్ర న ముహ్యతి. వెరీ గుడ్. నెక్స్ట్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః
ఆగమాపాయినో నిత్యాః. ఉమ్. అది వేరే బుక్ తీసుకున్నానండి. ఇది ఆ, ప్రింటింగ్ సరిగ్గా లేదనమాట. చిన్న పర్వాలేదు. బుక్ ఉంటే చిన్న బుక్ దగ్గర పెట్టుకున్నాను. అవునా, పర్వాలేదు. ఆగమాపాయినో నిత్యాః తర్వాత తాం ఒకసారి చెప్పండి. తాం తాం స్వాం అని ఉండొచ్చునేమో ఆ book లో. తాం స్థితిక్షస్వ భారత. తాం తాం ఆ, తాం తాం క్షితిస్వ భారత. తాం తాం స్థితిక్షస్వ. తాం స్థితిక్షస్వ. తాం స్థితిక్షస్వ భారత. అంతేనండి. నెక్స్ట్. యం హి న యం హి వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమామృతత్వాయ కల్పతే. సరిపోలేదండి. అంటే యం హి న వ్యథయంత్యేతే. యం హి న వ్యథయంత్యేతే. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ. యం చెప్పండి. హి న వ్యయం సేమ్ కదండి. వ్యథయంత్యేతే ఆ, యం హి నయ యం యం హి న యం హి న వ్యథయంత్యేతే. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమామృతత్వాయ కల్పతే. సోమా లేదమ్మా. సోమృతత్వాయ. సోమృతత్వాయ ఆ, కల్పతే. సరేనండి. సోమృతత్వాయ సోమృతత్వాయ కల్పతే. సరేనండి. లేకుంటే వెళ్ళం. నాసతో సోమృతత్వాయ కల్పతే. ఒకసారి చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సోమృతత్వాయ కల్పతే సరిపోయింది. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నెక్స్ట్ చెప్పండి. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో కొంచెం చెప్పండి అండి. సమయోత్వత్వదర్శిభిః ఉభయోరపి దృష్టోంతః. ఉభయోరపి దృష్టోంతః సమయ కాదు. త్వనయోస్తత్వదర్శిభిః. త్వనయోత్వత్వదర్శిభిః సరి రాదు. ఉభయో ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఉభయోరపి దృష్టోంతః త్వనయో త్వనయోత్వత్వదర్శిభిః. అక్కడ ఏమైపోయిందంటే త్వనయో అని ఒకటి, తత్వదర్శిభి రెండు సంధి అయినప్పుడు త్వనయోస్తత్వదర్శిభి. త్వనయోస్తత్వదర్శిభిః. సరేనండి. ఇంకొకసారి చెప్పేయండి. నాసతో విద్యతే భావః. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టః త్వనయో దృష్టోంతః త్వనయోతత్వదర్శిభిః. త్వనయో తత్వ లేదండి. త్వనయోస్తత్వ. సాకు తావత్తు వావత్తు. తనయోస్తత్వదర్శిభిః. త్వనయోస్తత్వదర్శిభిః. అంతేనండి. సరిపోయింది. సరిపోయింది. నో ప్రాబ్లం. వేరే చిన్న బుక్ ఉంటే దగ్గర పెట్టుకున్నా, పెద్దది సరే ఉందండి. నో ప్రాబ్లం. నో ఆ, ప్రాబ్లం. సుజాత గారు చదవండి. 11 నుంచి రండి. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ అశోచన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ
నాను శోచంతి పండితాః ఒక నిమిషం అండి. నత్వేవ లేదండి, ఒక నిమిషం. ఒక శ్లోకం అయిన తర్వాత నిలపండి. మొదటి లైన్ సరి రాలేదండి, ఇంకొకసారి చదవండి మొదటి లైన్. అశోచ్యనన్వశోచస్త్వం నిలపండి. అశోచ్య ప్రజ్ఞావాద అక్కడ అశోచ్య చాకు యావత్ అశోచ్యానన్వశోచస్త్వం. ఓకే అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః చదవండి నెక్స్ట్. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నెక్స్ట్. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. నెక్స్ట్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః తాంస్తిష్క్షస్వ భారత. రెండవ లైన్ మాత్రం సరి రాలేదండి, ఇంకొకసారి చెప్పండి. రెండవ లైన్ మాత్రం. ఆగమాపాయనో నిత్యాః. ఒక నిమిషం అండి, పాయ కదండి, పాయి. ఆగమ అపాయినో నిత్యాః. ఆగమాపాయినో నిత్యాః తాంస్తిష్క్షస్వ భారత. తాంస్తితిక్షస్వ భారత. సరిపోయిందండి. నెక్స్ట్. బాగుందండి. యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమామృతత్వాయ కల్పతే. సోమా లేదండి, సోమృతత్వాయ కల్పతే. సోమృతత్వాయ కల్పతే. నెక్స్ట్. నాసతో విద్యతో భావః న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః. అది కరెక్టేనా అండి? సరిపోలే. నాసతో విద్యతే భావః. నాసతో విద్యతో కాదు, నాసతో విద్యతే విద్యతో అంటే విద్యతే భావః. ఇంకొకసారి చెప్పండి. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః. భావోనండి, నాకు దీర్ఘం ఉంది. నా భావో విద్యతే సతః. నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః. చెప్పండి. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తస్త్వదర్శభిః. దర్శిభిః. అవునండి. ఓకేనండి, త్వనయోస్తస్త్వదర్శభిః. సరిపోయింది. మీరమ్మా చెప్పండి, అరుణ గారు చెప్పండి 11 నుంచి. నేను చెప్పనా? చదవండి. చెప్తానండి, నేను చెప్తాను. చెప్పండి. అవినాశితు తద్విద్ధి ఏనే సర్వమిదం. 11th శ్లోకం 11 నుంచి. శ్రీ భగవాను వాచ అక్కడి నుంచి. ఓకే. 11 నుంచి 16 వరకు. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసి
గతాసు నగతాశూంచ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అవినాశి పదహారు చాలండి. 16 నెక్స్ట్ క్లాస్ ఎప్పుడన్నా 17 నుంచి చెప్పుకుందాం. ఎప్పుడన్నాను 16 చాలు. 11 నుంచి 16 వరకు చదివేస్తా. ఉషశ్రీ మేడం చెప్పండి మేడం. 11 నుంచి శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. సార్ ఒక్క నిమిషము. ఇప్పుడు నేను దీంట్లో చూసినప్పుడు, యూట్యూబ్ లో చూసినప్పుడు దీని మీనింగులతో ఉన్న కింద విశ్లేషణ ఉంది కదా సార్, అది ఫుల్ కనిపించడం లేదు. అవునా మేడం? అంటే అర్థాలు రాసుకోవాలంటే ఫుల్ కనిపించడం లేదు. అంటే అంటే ఈ పాత వాటికి నేను లేను. స్క్రాల్ చేసేప్పుడు కనిపిస్తుందేమో. ఒకటే ఒకటే స్క్రీన్ కనిపిస్తుందా మరి? అదే స్క్రోల్ చేసినా కనిపించదు. ఒక పని చేస్తాను, లిమిట్ ఒక స్క్రీన్ లో వచ్చేటట్టు రాసుకొని వస్తాను అయితే. అంటే నేను పాత క్లాసులు అటెండ్ అవ్వలేదు కదా, నోట్స్ రాసుకుందాం అంటే ఒక స్క్రీన్ వచ్చేటట్టు చేస్తాను నేను కూడా. ఎందుకంటే ఒక్కోసారి 2 స్క్రీన్ లెక్క వచ్చేటట్టు చేశాను, దాన్ని తగ్గించేస్తాను. ఆ సైజ్ అంటే స్క్రోల్ చేసినా రాదా సార్? స్క్రోల్ రావడం లేదు. నాకు కూడా తెలియదు మరి, టెక్నికల్ గా ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు. అంటే మీ స్క్రోల్ అక్కడికి ఎండ్ అయిపోయింది. మీరు చెప్పేటప్పటికి ఆ ఫస్ట్ పేజ్ మాత్రమే ఉంది. కిందది రావడం. నేను చూస్తాను మేడం దాన్ని. నేనైతే ఒక స్క్రోల్ లో వచ్చి అలాగే కాన్స్టాంట్ గా పెట్టేటట్టు చూస్తా అయితే. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమ్మా తేజస్వి చెప్పమ్మా, 11 నుంచి చెప్పమ్మా. శ్రీ భగవాన్ వాచ అశౌచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. ఒక్క నిమిషం అమ్మా, రెండో లైన్ మాత్రం చదవమ్మా. గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. ఇప్పుడు బాగుంది. ముందు ఘాత అన్నట్టుగా వినిపించింది నాకు, ఒత్తు ఘా ఉన్నట్టుగా వినిపించింది, అందుకోసం. సరే, నెక్స్ట్ చదువుమా. నత్వేవా నెక్స్ట్.
वाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरः प्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः అంతే. ఇప్పుడు ఇంకొక 4 minutes ఉంది, ఏమైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు భగవద్గీత ఎందుకు బైహార్ట్ చేసేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది అంటే, మనం ఎప్పుడైనా ఏమైనా మీకు ఏదైనా అవకాశం వచ్చి ఎక్కడన్నా మాట్లాడేకి వచ్చినప్పుడు వస్తే గానీ అప్పుడు ఏదైనా ఒక శ్లోకం కోట్ చేస్తే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. మామూలుగా మన అందరికీ తెలిసిన విషయం అది. అప్పుడు కానీ ఆ శ్లోకం కానీ కోట్ చేయగలిగితే కానీ చాలా బాగుంటుంది. అందుకోసం మనం అదొకటి. తర్వాత పిల్లలకు మనం నేర్పించాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనం నేర్చేసుకుంటే కన్నా ఈ రెండే కాకుండా ఇంకోటి ఏమని చెప్తారంటే, చాలా మంది దీంట్లో మొత్తం అంతా ఉన్నటువంటి అక్షరాలన్నీ బీజాక్షరాలు ఉన్నటువంటి అక్షరాలు ఇవి. కాబట్టేసి ఇవి చదువుతుంటే మనకు బుద్ధి బాగా పెరుగుతుంది అని చెప్తారు. మరి అది విన్నా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా మంది నా పిల్లలు వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది నత్తి పిల్లవాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ముందుగా ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు క్లాసులో వాళ్ళు సుమారు ఒక చాప్టర్ చెప్పుకునేపాటికి వాళ్ళకి మళ్ళీ మామూలుగా సుమారుగా నత్తిపోయి సుమారుగా వచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చిందనమాట. వాళ్ళ అమ్మగారులే చెప్పారు అప్పుడు, పిల్లలకు ఏదో ముందే అది నోటి తిరిగేది కాదు, ఇది చెప్పుకోవడం తర్వాత బాగా వచ్చింది అని చెప్పేసి. విష్ణు సహస్రనామం కూడా అట్లే చెప్తారు, దీన్ని కూడా అట్లే చెప్తారు. అందువల్ల ఓకే, ఇది అందుకోసం అట్లా నేర్చేసుకుంటే బెస్ట్ ఇది. ఎందుకంటే ఎలా కూడా నేర్చుకుంటున్నాము, నేర్చేసుకుంటే సరిపోతుంది. అది ఒకటండి విషయం. రోజు పొద్దున్నే 10 నిమిషాలు చదివితే వచ్చేస్తుందండి, వచ్చేస్తే అదండి విషయం. సార్ నాదొక రిక్వెస్ట్ అండి. అది పిల్లల్ని చెప్పిన దాంట్లో నా నెంబర్ యాడ్ చేస్తారా అండి? చెప్పకున్నా వినొచ్చు కదండి? వినొచ్చు, దానికి తప్పేం లేదు. ఏం తప్పలేదు. ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయండి? 6 అధ్యాయాలు అయిపోయినాయి ఇప్పటికి. 6 అధ్యాయాలు అయిపోయినాయి. అక్కడోటి అయిపోయాయి. ముందు ఎందుకంటే సాధారణంగా పిల్లలకు స్కూళ్ళల్లో కాంపిటీషన్ పెడతారు కదా, ఆ చాప్టర్లు అన్ని చెప్పుకుంటూ వస్తున్నా ఫస్ట్ నేను. సాధారణంగా పిల్లలకు అంటే 11వ చాప్టర్ అంటారు, 11 లేదు 10వ చాప్టర్ అంటారు, 12 అంటారు, 15 అంటారు, నార్మల్ గా చెప్పే చాప్టర్లు. సో అవన్నీ అయిపోయినాయి. 1, 2 అయిపోయింది, ఇప్పుడు 3 అయిపోయింది. 1, 2, 3 అయిపోయింది. ఇప్పుడు 4వ చాప్టర్ ఇప్పుడు రన్ అవుతుంది ఇప్పుడు. కాబట్టి చేస్తానులేండి. నా నెంబర్ యాడ్ చేయండి, లింక్ పెడుతూ ఉండండి సార్. నేను వింటూ ఉంటాను సార్ క్లాస్. తప్పకుండా చేరుస్తానులేండి. నేమ్ షేర్ చేస్తారు, అయితే చేస్తాను, దాంట్లో వింటూ ఉండదు. థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా సార్, మొన్న క్లాస్ లో మీరు రామకృష్ణ పరమహంస గాస్పిల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ చెప్పారు కదా. అవును మేడం. దాంట్లో మీరు ఒక చిన్న పిట్ట కథ చెప్పారు. అవును. దానికి తేలు గుర్తు ఉంటుందని చెప్పారు కదా. అవును, అప్పుడు సాధువుకు విషయం ఎక్కుతుంది కదా. స్వామికి విషయం ఎక్కినప్పుడు కూడా ఏం కాదు అని, అక్కడ విషయం ఎక్కినప్పటికి కూడాను అతనికి ఆ ఇమ్యూనిటీ ఉంటే అతనికి ఏం కాకుండా పోతుంది అనమాట. ఇప్పుడు సాధువుకు విషయం ఎక్కదు అనమాట. విషయం ఎక్కకపోతే అప్పుడు అది ఆశ్చర్యపడిపోతుంది, ఈ సాధువుకు విషయం ఎక్కకుండా పోయింది అనుకునేసేసి అప్పుడు అతని శిష్యుడైపోతుంది. అది అప్పుడు ఇతను స్వామి నువ్వు దాన్ని ఎవరిని నువ్వు హింసించద్దు ఇక మీట అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఇది హింసించద్దు అంటే ఎవరిని బుసగొట్టద్దు అనుకునే అర్థం చేసుకునేసి ఊరికే అయిపోతుంది. అప్పుడు అందరూ దాన్ని వేధించడం మొదలు పెట్టేపాటికి అది సన్నగా అయిపోతుంది. అప్పుడు అది ఇంతకు ముందు కదా సార్, ఇది తేలు కథ.
తేలు కదా, తేలిది కూడా అదే. తేలు కదా, తేలు కుడుతూ ఉంటుంది, తేలు కుడుతూ ఉంటుంది, విషం ఎక్కుతూ ఉంటుంది అయినప్పుడు కూడా దాని స్వభావం ఇది, ఈయన స్వభావం ఇది. అందువల్ల అవును, అప్పుడు కూడా విషం ఎక్కుతుంది కదా అని. ఎక్కుతుంటుంది మేడం, అంటే విషం పిల్లలు, ఎక్కుతుంటుంది. నేను మళ్ళీ పిల్లలకి చెప్పాలంటే నాకు కూడా కష్టం. విషం ఎక్కుతుంటుంది మేడం. విషం ఎక్కినప్పటికీ కూడా అతను సస్టైన్ చేసుకునేసి, ఎందుకంటే విషం ఎక్కినా కూడా అంటే ఆయన ఏ స్టేజ్ లో ఉంటాడంటే దేహం నాది కాదు అనే స్టేజ్ లో ఉంటాడు అని అర్థం చేసుకోవాలి అప్పటికి. ఓకే ఓకే. ఆ లెవెల్ తర్వాత ఈ గాస్పిల్ ఆఫ్ శ్రీరామకృష్ణ బుక్ అవును. మామూలు రామకృష్ణ మఠంలో దొరుకుతుందా? ఉంది మేడం, ఉంది మేడం. మీకు అమెజాన్ లో కూడా ఉన్నట్టుంది మేడం అది, ఆ పుస్తకం. మీకు అది కూడా కొనే పని లేదు మేడం, ఫ్రీ పీడిఎఫ్ ఉంది. నేనే పంపిస్తాను అండి మీకు, ఫ్రీ పీడిఎఫ్ ఉంది.